హలో గాయ్స్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. నేను వచ్చేసి బెంగళూరు విమానాశ్రయంలో ఉన్నాను. నేను ఎక్కబోయే ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్. నేను ఇండిగోలో నుంచి బెంగళూరు నుంచి రాజస్థాన్ వరకు వెళ్తున్నాను. సో సమయం వచ్చేసి 2:30 అవుతోంది. ఈ 2:30కి బయలుదేరింది నా విమానము ఇక్కడి నుంచి. నేను రాజస్థాన్ చేరుకునేలేకే సమయం 5 గంటలు అవుతుంది. దాదాపు 2:30 గంట సేపు ప్రయాణము. ఈ 2:30 గంట సేపు ఈ ప్లేన్లోనే కూర్చోవాలి. ఇది బెంగళూరు యొక్క అప్పర్ వ్యూ పాయింట్. చెరువు, బిల్డింగ్స్ కనపడుతున్నాయి ఇక్కడ. ఇంకా పైకి పోతే ఇంతకన్నా చిన్న కనపడుతుంది. నేను మళ్ళీ మిమ్మల్ని రాజస్థాన్లో కలుస్తాను. బాయ్. మనం వచ్చేస్తాం రాజస్థాన్ ఎయిర్పోర్ట్కి. ఇదే రాజస్థాన్ ఎయిర్పోర్ట్. మనం కొద్దిసేపట్లో ల్యాండ్ అవుతున్నాం రాజస్థాన్లో. మనం ల్యాండ్ అయిపోయాం రాజస్థాన్కి. సో నేను ఇక రాజస్థాన్లో 3 రోజులు స్టే చేస్తున్నాను. ఇక్కడ నుంచి నా హోటల్కి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంది. నేను ఇక్కడ ఎయిర్పోర్ట్లో ప్రీపెయిడ్ ట్యాక్సీస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అయ్యి నేను నా హోటల్కి చేరుకుంటాను. ఇదే జైపూర్ ఒక ఎయిర్పోర్ట్. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇక్కడ బెల్ట్ ఉంటుంది. ఈ బెల్ట్లో మీ లగేజ్ వస్తూ ఉంటుంది. మీకు ఒకవేళ మీ లగేజ్ ఉంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. సో మనం ఇప్పుడు ట్యాక్సీలోకి వెళ్దాం. ఇదే ట్యాక్సీ. నేను వెళ్ళిపోయే హోటల్కి 300 తీసుకున్నాడు. నా హోటల్ వచ్చేసి హోటల్ పల్సిన్ అని నా లాడ్జ్. అది రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. నేను రేపు రైల్వే స్టేషన్లో భరత్పూర్కి వెళ్ళాలి. ఇదే జైపూర్ యొక్క రైల్వే స్టేషన్ భాగము. సమయం వచ్చేసి 7:20 అవుతుంది. నేను ఇక్కడ నుంచి భరత్పూర్కి ఏసీ ట్రైన్లో బయలుదేరుతున్నాను. ట్రైన్ వచ్చేసి 8 గంటలకు ఉంది. ఇంకా నాకు 1/2 అవర్ టైం ఉంది. సో తిరిగి నేను సమయానికి చేరుకున్నాను 1/2 అవర్ ముందుగా. ఎందుకంటే పక్కనే ఉంది హోటల్ కాబట్టి పర్లేదు. సో ట్రైన్ వచ్చేసింది. నా సీట్లో కూర్చున్నాను. విండో సీట్లోనే నా ప్రయాణము. ఇక్కడ నుంచి భరత్పూర్కి దాదాపు 3 అవర్స్ పడుతుంది చేరుకునేళ్ళకి. నేను భరత్పూర్ ఎందుకు వెళ్తున్నానంటే భరత్పూర్లో బర్డ్ సెంచరీ అని ఒకటి ఉంది. అది ఇండియాలోనే ఫేమస్ అన్నమాట. అందుకే నేను వెళ్తున్నాను. సో భరత్పూర్ బర్డ్ సెంచరీలో కలుసుకుందాం. నేను భరత్పూర్ బర్డ్ సెంచరీకి వచ్చేసాను. నేను ఇక్కడ నుంచి ఆటో ఈ రిక్షా తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ మీకు మొదటి భాగంలోనే కేవల్దేవ్ నేషనల్ పార్క్ అని ఒక బోర్డు ఉంటుంది. ఈ నేషనల్ పార్క్ వచ్చేసి ఈ బోర్డు ఎందుకు రాశారంటే కేవలం మనుషుల్ని కాపాడుకోవడానికి ఇది పెట్టారనమాట. ఇంతకుముందు ఈ పార్కులో రాజులు నివసించేవాళ్ళు. వీళ్ళు బాతుల్ని చంపి తినేవాళ్ళు అనమాట. ఇదిగోండి ఈ బోర్డు ఇట్లా రాసినారనమాట. 1927 స్టార్ట్ చేసి 1964 వరకు ఇవి చంపుతూనే ఉన్నారు. ఎంతమంది రాజులు ఎంతమంది చంపినారని ఈ బోర్డు మీద రాశారనమాట. లాస్ట్కి 1964 వచ్చేసరికి స్టాప్ చేసేసారు. మళ్ళీ అప్పటి నుంచి ఇది డక్ని చంపడం కానీ ఆపేశారనమాట. అప్పటి నుంచి ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చేపట్టినారనమాట. ఇది వచ్చేసి చీమలపుట్ట విభాగము. చీమలపుట్ట ఎక్కడైనా ఉంటుంది, కానీ భరత్పూర్ బర్డ్ సెంచరీలో ఉండడం విశేషం అంతే. ఇక్కడ కోబ్రా పామ్స్ నివసిస్తున్నాయని మాకు గైడ్ చెప్పాడు. నాకైతే తెలియదు. సో నేను మ్యూజిక్ కూడా ఆన్ చేయడం లేదు. కేవలం ఇక్కడ భరత్పూర్ బర్డ్ సెంచరీ వచ్చే పక్షుల ద్వారా సౌండ్ మటుకు వినండి. నేను టెలిస్కోప్ ద్వారా ఈ పక్షులను చూపిస్తున్నాను. మామూలు కంటికైతే ఇవి కనపడవు. కేవలం టెలిస్కోప్ ద్వారా మటుకు చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్న గైడ్ కంపల్సరీ అవసరం అవుతుంది. ఈ గైడ్ ద్వారా మనకి ఎక్కడ ఏ పక్షులు ఉన్నాయో కూడా బాగా నీట్గా చూపిస్తాడు. మీరు ఒకవేళ సింగిల్గా పోయినారంటే ఏం చూడలేము కూడా. కంపల్సరీ గైడ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఈ గైడ్స్కి. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అనమాట. ఏ పక్షి ఎక్కడుందో, ఏ చెట్లు ఎక్కడుందో ఆయన మటుకే తెలుస్తుంది. మనం పోయినామంటే సింగిల్గా చూడలేము. కాబట్టి
కంపల్సరీ గైడ్ అనేది మనకు కావాలి. అతన్ని హైర్ చేసుకొని మీరు వెళ్ళండి. అప్పుడు మంచి మంచి పక్షులన్నీ మీరు చూడగలుగుతారు, లేకపోతే చూడలేరు. ఇక్కడ ఒక చెరువు ఉంది, పక్కనే ఒక టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్ అది. ఇక్కడ చెరువులో తాబేలు సాగుతున్నారు. ఇక్కడ ఒక పూజారి ఉంటాడు. ఆ పూజారి వచ్చేసి రోజు దీనికి ఫుడ్ పెడతారు. మన మనుషులు ఇట్లాంటి వాళ్ళు వస్తే చూపిస్తారు అన్నమాట ఫుడ్ పెట్టేది. ఫుడ్ పెడితే కానీ ఇట్లా తాబేలన్నీ బయటకు వచ్చి తింటాయి ఇవి. కానీ ఫుడ్ పేరు చెప్పినాడు కానీ మర్చిపోయినాను. ఇట్లా ఫుడ్ పెట్టడం వల్ల వీనికి చాలా పెరుగుతున్నాయి. ఇక్కడ చాలా దండిగా ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇదిగోండి నేను వస్తున్నా చూడండి ఫుడ్ కోసం. పక్కనే కోతులు కూడా ఉన్నాయి, రీసెస్ మెకాక్ కోతులు కూడా, ఇవి కూడా తింటున్నాయి. అది మీకు సపరేట్ అని చూపిస్తాను. రీసెస్ మెకాక్ కోతులు ఎక్కువగా వచ్చేటివి. ఇలా వీళ్ళు మాకు చూపించడం వల్ల మనం డొనేట్ చేయాలి ఎంతో కొంత వీళ్ళకి. దాని ద్వారా వీళ్ళు ఫుడ్ అందిస్తున్నారు ఈ జంతువులకి. నేనైతే తక్కువే ఇచ్చాను అమౌంట్, ఎంత ఇవ్వాలో తెలియక. ఎక్కువ ఇవ్వాల్సింది. సో నో ప్రాబ్లం, ఎంత ఇచ్చాను చెప్పాను కానీ ఇచ్చాను అంతే, తక్కువే ఇచ్చాను. తర్వాత ఈ కోతులు ఇవ్వాలి అనమాట. ఒకటే ఒక జింక్ ఉంది ఇక్కడ, ఇంకా 3-4 జింకలు ఉన్నాయంట. అవి అడవిలోకి పోయినాయి చెప్తున్నాడు ఇక్కడ ఉండే పూజారి. వీళ్ళు ఇక్కడంతా ఈ మంకీస్కి ఇలా సేవ చేస్తుంటారు. ఎన్ని మంకీస్ ఉన్నాయి చూడండి. నాకైతే ఈ బాగా భలే నచ్చింది, భలే ఎంజాయ్ చేశాను కూడా. పక్కనే ఉన్నాయి నా కోతులు జింకలు అన్నీ పక్కనే ఉన్నాయి. నాకు ఏం చేయలేదు అవి. దానికి కావాల్సిన తిండి, మనుషులు ఏం చేయవు అవి. సో మనిషికి ఇక్కడ అలవాటు పడిపోయినాయి ఇవి. ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళాలి. ఇక్కడ ఆటో ఈ రిక్షాకి అలవ్ లేదు. సైకిల్ అయితే కన్నా పోవచ్చు లోపలికి. ఆటో రిక్షా అయితే అలవ్ చేయరు, అది ఎందుకో నాకు తెలియదు. కేవలం ఇది మార్నింగ్ వాక్కి మట్టుకే పెట్టుకున్నారు. ఇక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది ఇక్కడ వాళ్ళ కోసం పెట్టుకున్నారు ఇది. ఇక్కడ నివసించే పక్షులు ఇవే అనమాట. మన నేకడ్ అయితే కనపడతా కానీ అంత నీట్గా కనపడదు. టెలిస్కోప్లో చూస్తేనే కనపడేది ఇది. అందుకే టెలిస్కోప్లో కెమెరా ఆన్ చేసి పెడుతున్నాను. మా గైడ్ చూపించాడు. ఇక్కడ చాలా రకాల పక్షులు ఉన్నాయి, కానీ మిగతా పక్షులు అంత నీట్గా రావు. ఇవైతే బాగా నీట్గా వస్తున్నాయి కాబట్టి చూపిస్తున్నాను. ఓకే, అమేజింగ్. ఇప్పుడు మీకు పెయింటెడ్ స్టార్క్ ఒక పిల్లల్ని చూపిస్తాను చూడండి. ఇవే తన పిల్లలు 3 ఉన్నాయి. పుట్టినప్పుడు తన పిల్లలు వచ్చేసి తన ముక్కు నల్లగా ఉంటుంది, పెరిగే కొద్దీ రంగు మారి కాఫీ కలర్లో వస్తుంది. ఇలా వస్తుందన్నమాట. నేను తీసిన ప్లేస్ వచ్చేసి ఇదేను. మీకు దూరం నుంచి ఏం కనపడడం లేదు కదా, కానీ టెలిస్కోప్ చూస్తే కనపడుతుంది. మరి కొన్ని పక్షులు నడుస్తుంటే కనపడుతున్నాయి, కానీ అవి వీడియో తెలియదు. కానీ చూపిస్తాను చూడండి. ఒక్కొక్క రకం ఒక పక్షి ఇట్లా చెట్లలో దాక్కుంటాయి, మనకు అస్సలు కంటికి కనపడదు. కేవలం గైడ్ మటుకు చూపిస్తాడు, మనం ఇట్లా ఫోటో తీసుకోవచ్చు. ఇది వచ్చేసి స్నేక్ బర్డ్ అనమాట. దీంట్లో చిలక ఉంది, కానీ ఇది కంటికి కనిపించలేదు. ఇంకోటి ఇది ఒక హెరన్ అనమాట. హెరన్ అనే పక్షి ఇది. ఇంకో పక్షి వచ్చేసి నా పేరు చెప్పినాడు కానీ మర్చిపోయినాను గైడ్. ఓకే, మళ్ళీ ఈ పక్షిను. సో ఇటువంటి పక్షులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది గ్రద్ద అనమాట. ఓకే, ఇవి వచ్చేసి బ్యాట్స్. దీని పేరు ఫాక్స్ బ్యాట్స్ అంటారు. దీన్ని చూడడానికి నక్కల్లాగా ఉంటాయి బ్యాట్స్ ఇవి. మీ టెలిస్కోప్లో మళ్ళీ చూపిస్తాను బ్యాట్స్ని. ఇవి వచ్చేసి పండ్లు తింటాయి అంటున్నారు. ఇక్కడ ఏం పండు తింటాయో నాకైతే తెలియదు, ఏముంటాయో తెలియదు. లేకపోతే వీళ్ళే సాగుతానో తెలియదు, కానీ ఫారెస్ట్ వాళ్ళు మొత్తానికి దండిగా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు దాని మగాన్ని చూపిస్తా చూడండి ఎట్లా ఉంటుందో. ఇదిగోండి, మీకు బహుశా సరిగా కనపడతలేదు తెలియదు. మీకు ఫోటో కూడా తీశాను, మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి తనకి తనే నాకుంటుంది, ఎందుకో నాకు అర్థం కాదు. బహుశా ఇది హ్యాబిట్ ఏమో, మన దీని గురించి పెద్దగా ఐడియా కూడా లేదు. కాలు సాపుకొని చూడడానికి బాగానే ఉంది నాకు అలాగే.
సేమ్ నక్క అట్లా ఉంటుంది, అట్లే ఉంటుంది. కాకపోతే ఇది ఒక గబ్బలం అనమాట. సో దాదాపుగా ఇక్కడ 6 కిలోమీటర్స్ అయింది. 3 అవర్స్ నడిచినాము. గైడ్ ఛార్జెస్ కూడా ఇక ఎక్కువైనాయి. మళ్ళీ ఇంకా 1 గంట అంటే ఇంకా ఎక్కువ తీసుకుంటాడు. అంటే గంటకు 400 తీసుకుంటాడు. ఇంకా 1 గంట సేపు ఉంది టైం వచ్చేసి. ఇంకా నడుస్తాను, ఇంకా చాలా చూస్తాను. కానీ మీకు ఇక్కడ వరకు స్టాప్ చేస్తాను. ఇంకా చాలు, చూసేవి చాలా ఉన్నాయి. ఇప్పటికే ల్యాగ్ ఎక్కువైంది వీడియోను. సో రేపు కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపు చాలా ఉన్నాయి చూసేటివి, ఇంకా బాగుంటుంది దీనికన్నా. సో బాయ్ ఎవ్రీబడి, and thanks for watching.